నిండు పున్నమి వెలుగులో సీతమ్మతో రామయ్య పెళ్లి. కోదండరాముడి కళ్యాణానికి వేళైంది. సామాన్యులు, మాన్యులు, సకల జనులు గడప గడపకు తరలివస్తున్నారు. ఎక్కడైనా నవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కానీ ఒక్క ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత కళ్యాణ వేడుక జరుగుతుంది. అది కూడా నిండు పున్నమి వెన్నెల్లో. పెళ్లి సందడి మొదలైంది. ఈ రాత్రి 8:30 వరకు సీతారామ కళ్యాణం రమణీయంగా కమనీయంగా కొనసాగనుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సీతా సమేత కోదండరాముడికి సీఎం చంద్రబాబు దంపతులు ఏపీ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. శ్రీరామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి నవమి తర్వాత కళ్యాణం నిర్వహించడం వెనుక, ప్రత్యేకంగా పౌర్ణమి రోజునే సీతారాముల పెళ్లి చేయడం వెనుక ఆసక్తికర కథనం ఉంది. ఈ వేడుక చంద్రుడి కోసం రామచంద్రుడి ఇచ్చిన వరం. నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జన్మించినాడు. ముక్కోటి దేవతలు హాజరైనారు. అప్పుడు పగులు కాబట్టి చంద్రుడు లేని కాలంగా చంద్రుడు ముభావంగం అంటే రాముల వారు చంద్రునికి ఒక కోరిక చెప్పాడు, నీ రామచంద్రుడు అని నా పేరు ఉంచుకుంటానని. అప్పటికి కానీ చంద్రులో మార్పు లేకుంటే రెండవ కోరికగా సరే నేను రాత్రిపూట 12 గంటలకు ద్వాపరయుగంలో కృష్ణుగా పుడతానని చెప్పడం జరిగింది. అప్పటికి కానీ చంద్రులో మార్పు లేకుంటే సరే నీకోసం ఒంటిమిట్టలో వెన్నెల రాత్రుల్లో చతుర్దశి రాత్రి రోజు అంటే పౌర్ణమి దగ్గరగా నేను ఇక్కడ కళ్యాణం అంటే నిర్వహించుకోవాలని చెప్పడం ద్వారా చంద్రుల్లో 16 కళ్ళు శోభిస్తూ ఇక్కడ చూపిస్తూ ఆ విధంగా ఆ యొక్క సాంప్రదాయాన్ని వెన్నెల రాత్రులు ఇక్కడ వివాహం సీతారాముల కళ్యాణం జరగడం విశేషం అన్నమాట. శ్రీరామ నామ వరాననే ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుని లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు. కళ్యాణోత్సవానికి 80,000 మంది భక్తులు హాజరవుతున్నారు. పున్నమి వెన్నెల్లో సీతమ్మతో కోదండరాముడి కళ్యాణం జరగనుంది. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో కళ్యాణ వైభోగం కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే సీతారాముల పెళ్లి జరపబోతున్నారు.